ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడమణి అవతారిక. జీవులు ఎవరికి వారు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ లోకంలో ఎక్కడా దుఃఖం లేని సుఖం దొరుకుటలేదు. అందరికీ తమయందే ఎక్కువ ప్రీతి ఉండుట వలన, సుషుప్తిలో ఏ కారణం లేకుండా ఆనందానుభవం కలుగుట వలన అపార సంసారంలో పడి సుఖాన్నిచ్చే మార్గాన్ని వదిలి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలను అనుభవించటయే ఆనంద మార్గం అని భావించి విషయాలలో ప్రవర్తిస్తున్నారు. అయినా దుఃఖం లేని సుఖం దొరుకుటలేదు. దీనికి సరైన మార్గాన్ని చూపుట కొరకు సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యుల రూపంలో అవతరించి అసలైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే ప్రస్థానత్రయమునకు విపుల వ్యాఖ్య వ్రాసి ఆ మార్గంలో తాను కూడా నడిచి ఇతరులకు చూపించారు. దానిని తెలుసుకోలేని వారికి, నాశనం లేని సుఖాన్ని కోరే మోక్షకాంక్ష కలవారికి ఈ వివేక చూడమని అను గ్రంథ రూపంలో అవసరమైన విషయాలను వివరంగా చెప్పి సరైన మార్గాన్ని చూపించారు. ఈ గ్రంథంలో మానవ జన్మ లభించుట కష్టమని, కావున ఈ శరీరాన్ని ధరించినప్పుడు తన అసలు స్వభావమైన మోక్షానందాన్ని పొందడానికి ప్రయత్నించాలని, జ్ఞానం చేత మోక్షం లభించునని, విచారణ చేసినచో జ్ఞానం కలుగునని, విచారించుటకు గురువును ఆశ్రయించుట అవసరం కావున గురు శిష్య లక్షణాలను వివరించి గురు సేవ విధానమును వివరించారు. మరియు సుఖం పొందాలంటే మనిషి ప్రయత్నమే ముఖ్యమని, కేవలం మాటలచే కలుగుదని, శ్రవణాదుల ద్వారా విచారించుట వలన మోక్షం పొందగలమని, ఆత్మ కాని వాని యందు ఆత్మను భావించుటయే బంధం అని వివరంగా చెప్పారు. అజ్ఞానం వలన భేదం కలుగుచున్నదని, జ్ఞానం చేత దానిని నశింపచేయాలని చెప్పారు. తన మనసులో నేనెవడను అని సూక్ష్మ విచారం చేయుట వలన స్థూల సూక్ష్మ కారణములనే 3 శరీరములకు సంబంధించిన పంచకోశాలను నేను కాను అని త్రోసి, వీటికంటే విలక్షణంగా ఒకటి హృదయంలో అహం రూపంలో ఉన్న త్వం పదార్థమైన ఆత్మను తమలపాకును మడిచి ఈనెను వేరు చేసినట్లుగా తీయవలెను. తత్ పదంలో చెప్పబడే నామరూప ప్రపంచం బ్రహ్మమే అని తెలియవలెను. అప్పుడు అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహం అనే భావాన్ని కలుగు చేసే భక్తి యోగ ధ్యానములు అనబడే నిధిధ్యాసమును, కవ్వంతో పెరుగును చిలికి వెన్నను ఏ రకంగా వేరు చేస్తామో అలాగే ఏ ఆటంకము లేకుండా నూనె ధారల ఎల్లప్పుడూ చేయు బ్రహ్మాభ్యాసంతో బ్రహ్మ సాక్షాత్కార అనుభవం కలుగును. దానిచే అజ్ఞానం అనే వాసన, సంశయాలు, కర్మలు నశించి అఖండానందముక్తి కలుగును. జీవ బ్రహ్మ భేదభావం నశించును. ఇటువంటి జ్ఞానమును పొందినవాడే జీవన్ముక్తుడగును. ఇలాంటి అనేక విషయాలు గురు శిష్య సంవాద రూపంలో విస్తారంగా చెప్పబడి ఉన్నవి. ఈ రకమైన విషయాల వివరణ ఏ గ్రంథంలో కనిపించదు. దీనిని ఆచార్యులు శంకరులు దయతో మనకు అనుగ్రహించారు. దీనిని భిక్షు శాస్త్రుల గారు అతి సులభంగా తమిళ భాషలో పద్య రూపంలో పాడారు. అనేక రకాల తీయని పదార్థములను తిన్నవారికి ఒకే రకమైన మధుర అనుభూతి కలుగును. అలాగే అనేక భాషలలో పలుకబడిన ఈ వేదాంత అమృత రసాన్ని వివేకులు ఆస్వాదిస్తారన్న భావంతో అరుణాచలంలో ఉన్న రమణులు శాస్త్రజ్ఞానంచే తృప్తి చెంది అనుభవం లేక అల్లాడుతున్న జనులను అనుగ్రహించుటకు తన పలుకులచే కాక నడవడికచే అనుభవ జ్ఞానాన్ని ఉపదేశించడానికి సులభ శైలిలో రాసిన తమిళ వచనాలను ఆయన అనుగ్రహం చేత తెలుగులో వ్రాయగలిగాను. ఇందులో తప్పులను మన్నించి ఇందులో గల రహస్య అర్థాన్ని గ్రహించి అనుభవానికి తెచ్చుకుని నిత్యానంద సుఖమును అనుభవించెదురుగాక అని సదా కోరుచు శ్రీ రమణ గణపతుల చరణ సేవకుడు ప్రణవానందము. శ్రీ వివేక చూడమణి శ్రీ గురుస్తుతి. అలోకింప న విద్యా మూలమహంకార మదియు ముగిసిన పెదపన్ నాలో వెలుగై వెలుగెడు నాలోకాతీతు దళతు ఆత్మన ఖండున్. మోక్షం పొందాలనే కోరిక గలవారు సులభంగా ఆత్మతత్వమును తెలుసుకొనుటకు దయతో వేదాంత అర్థముల హృదయాన్ని విస్తారంగా ఈ వివేక చూడమణి అనే గ్రంథం ద్వారా తెలియచేసి శివస్వరూపంగా ప్రకాశించుచున్న జగద్గురు శ్రీమద్
శంకర భగవత్పాదార విందములకు నా హృదయం అనే పద్మమును ఎల్లప్పుడూ సమర్పించెదను. గ్రంథము సకల వేదాంత సిద్ధాంతములకు మాత్రమే గోచరించేవాడు, ఇతర ప్రమాణములచే తెలియబడనివాడు, ప్రకాశించే పరమానందమయమైన శ్రీ గోవింద సద్గురువునకు నమస్కారం. జీవులకు మానవ జన్మ లభించుట చాలా కష్టం. అందులోనూ పురుషునిగా జన్మించుట అంతకంటే కష్టం. అంతకంటే బ్రాహ్మణ జన్మ, అందులోనూ వేదాధ్యయన వైదిక ధర్మమును అనుసరించుట, దానికంటే పండితునిగా ఉండుట, దానికంటే ఆత్మ అనాత్మ విచారం కలిగి ఉండుట మిక్కిలి అదృష్టం. స్వానుభవం కలిగి ఉండుట కష్టమే. అందులోనూ మోక్షం పొందడం అనేది అనేక కోటి జన్మలలో చేసిన పుణ్య ఫలితమే. పైన చెప్పినవన్నీ జీవునకు లభించకపోయినా ఈశ్వర అనుగ్రహానికి కారణమైన 1 మానవ జన్మ, 2 అరుదైన మోక్షకాంక్ష, 3 సత్సాంగత్యం. ఈ 3 ఉంటే చాలు. వేదార్థములను తెలుసుకొనదగిన అరుదైన మానవ జన్మను పొంది అశాశ్వతమైన శరీరమందు అభిమానం చేత తగులుకొని శాశ్వతమైన మోక్షమును పొందుటకు ప్రయత్నించని మూర్ఖుడు ఆత్మహత్య చేసుకొనువాడు అవుతున్నాడు. తన మేలును కోరని వానికన్నా మూర్ఖుడెవడగలడు? ఎన్ని శాస్త్రాలు చదివినా, యజ్ఞాది కర్మలు చేసినా, దేవపూజలు చేసినా బ్రహ్మాత్మైక్య జ్ఞానం వలన మాత్రమే ముక్తి లభించును. ధనం చేత చేసే కర్మ వలన మోక్షాశయే లేదు. కావున మోక్షమును పొందవలనని ఎవరికి కోరిక గలదో వారు బాహ్య విషయ సుఖాల పట్ల ఆశను వదిలి మహాత్ముడైన సద్గురువును ఆశ్రయించి అతడు ఉపదేశించిన విషయం మీద మనసును నిలిపి ఎల్లప్పుడూ ధ్యానయోగం చేత పొందబడిన అనుభవ జ్ఞానం అనే నావచే ఇంతవరకు సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్న తాను మోక్షం అనే అవతలి ఒడ్డుకు చేరుటకు ప్రయత్నించవలెను. కావున ధీరుడు భార్యాబిడ్డలు, ధనం మొదలైన వాటి యందు గల మమకారాన్ని వదిలి, కర్మలన్నిటినీ వదిలి, చావు పుట్టుకలతో కూడిన సంసార బంధం నుండి విముక్తి పొందుటకు ప్రయత్నించాలి. లోకంలో కర్మాచరణ చిత్తశుద్ధికే గాని ఆత్మను తెలుసుకొనుటకు కాదు. ఆత్మజ్ఞానం విచారణ చేసినచో దొరుకును. కోటి కర్మలను ఆచరించినా దొరకదు. త్రాడును చూసి పాము అని భ్రమించేవానికి అది పాము కాదు తాడు అని తెలిస్తే భయం పోతుంది. అలాగే గురువు యొక్క ఉపదేశం చేత గాని, తెలిసిన వారి వల్ల గాని, వస్తు విచారం చేత గాని బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంతేగాని స్నాన దాన ప్రాణాయామాదులను చేయుట వలన సిద్ధించదు. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నవాడు గురువును సమీపించి ఆత్మవిచారణ చేయాలి. దానివల్లనే అధికారికి జ్ఞానసిద్ధి కలుగుతుంది. దేశ కాల ఈశ్వరానుగ్రహాలు కూడా కలిసి రావాలి. ఈ శాస్త్రాలలో చెప్పిన లక్షణాలు కలవాడే ఆత్మవిచారానికి తగినవాడు. వివేకి, విరక్తుడు, శమదమాది గుణాలు కలిగిన వాడే బ్రహ్మ విచారానికి తగిన అధికారి. సాధనా చతుష్టయం అంటే 1 నిత్యానిత్య వస్తు వివేకం, 2 ఇహమూత్ర ఫలభోగ విరాగం, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షత్వం. ఈ 4 అధికారికి ఉండవలసినవి. ఇవి ఉంటే బ్రహ్మనిష్ట కలుగుతుంది. 1 బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అనే నిశ్చయమే నిత్యానిత్య వస్తు వివేకం. 2 ఇహం అనగా ఇహలోకం, ఈ జన్మ ఎత్తిన లోకం. ఆముత్రం అనగా రాబోవు స్వర్గాది ఉత్తమ స్థితులు, అనుభవాలు. ఈ 2 స్థాయిలలోని భోగాల పట్ల వైరాగ్యం. 3 లోకంలోని విషయాల పట్ల మనసు విరక్తిని పొంది మనసు లక్ష్యంలో నిలబడితే దానిని శమం అంటారు. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను వెనుకకు తిప్పి తమ తమ స్థానాలలో నిలపడాన్ని దమం అంటారు. మనసు బయట విషయాలను వదిలి తన లక్ష్యంలో ఉంచడాన్ని ఉపరతి అంటారు. ఎన్ని దుఃఖాలు కలిగినా అవి కలిగాయని చింతించక ధైర్యంతో వాటిని సహించుట తితిక్ష. వేదాంత వాక్యాలను, గురువాక్యాలను సత్యంగా భావించటయే శ్రద్ధ. అన్ని ప్రయత్నాలు చేసి నిలకడగా లేని చిత్తాన్ని పరిశుద్ధ బ్రహ్మంలోనే స్థిరంగా ఉంచుట సమాధానం, సమాధి. ఈ 6 సమాధి షట్క సంపత్తి. 4 జన్మజన్మల నుండి వస్తున్న అహంకారాది భావాలను ఆత్మభావం చేత పోగొట్టుకోవాలనే కోరికే ముముక్షత్వం. ఈ మోక్షకాంక్ష
క్రమంగా వైరాగ్యం చేత శమ దమాదుల చేత పెరిగి కాలక్రమేణా పండిన పండులా చేతికి అందుతుంది. వైరాగ్యంతో కూడిన మోక్షకాంక్ష ఎవరిలో తీవ్రంగా ఉంటుందో వానిలోని శమధమాదులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎవనిలో అంత తీవ్రంగా ఉండవో వానిలో శమధమాదులు ఎండమావిలోని నీరు వంటివి. మోక్షం కొరకు చేసే సాధనలలో భక్తియే మిక్కిలి గొప్పది. తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి అని మహాత్ములు చెబుతారు. పైన చెప్పిన సాధన సంపత్తి కలిగిన వాడు ఆత్మతత్వమును పొందుటకు అర్హుడు. ఆ అధికారి తనను ఆశ్రయించిన వారి సంసార బంధాన్ని పారద్రోలు ప్రజ్ఞగలవాడు, బ్రహ్మవేత్త, బ్రహ్మంలో రమించువాడు, తనను చేరిన సాధువులైన సాధకులకు పరమ బంధువుగా ఉండు సద్గురువును చేరి భయభక్తులతో సేవ చేసి ఈ విధంగా ప్రసన్నుడైన గురువును చేరి ఈ విధంగా అర్థిస్తున్నాడు. హే స్వామి దీనబంధో నమస్తే. సంసార సాగరంలో మునిగిన నన్ను తమ కరుణా కటాక్షం అనే నావ ద్వారా గట్టెక్కించండి. కృపానిధి, పాపం అనే దురదృష్టం మరియు గాలిచే తల్లడిల్లి తప్పించుకోవడానికి దారి తెలియక చుట్టుముట్టి మండుచున్న సంసారం అనే కార్చిచ్చుచే కాల్చబడిన నన్ను మీ కరుణామృత రస వర్షపాతంచే శాంతపరచమని అనేకసార్లు వేడుచున్నాను. శాంతులు, మహాత్ములు వసంత ఋతువు వలె లోకానికి మేలు చేయువారు, భవసాగర భయాన్ని దాటి ఇతరుల భయాన్ని పోగొట్టగల తమ వంటి సాధు పొంగవులకు సూర్యకాంతిచే కాల్చబడిన లోకాన్ని చంద్రుడు తన చల్లని కిరణాలచే కాపాడునట్లు సంసారానికి భయపడి శరణు పొందిన నా వంటి వారిని ఏ కారణం లేకుండా రక్షించుట మీ సహజ గుణం. సంసార తాపంచే భయపడి వేరే దిక్కులేక దీనుడనై శరణు పొందిన నన్ను ఈ సంసారం నుండి తప్పించి రక్షించు భారం మీదే. స్వామి, సంసార దుఃఖం అనే కార్చిచ్చు మంటలచే బాధపడుతున్న నన్ను బ్రహ్మానందానుభూతిచే చల్లనైన మీ ముఖ కలశం నుండి వెలువడే వాక్యామృత ధారతో శీఘ్రంగా తడిపెదరుగాక. మీ అనుగ్రహం పొందిన వారు ధన్యులు కాకుందురా. ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటెదను? దీనికి ఏ ఉపాయం ఉంది? నా గతి ఏమిటి? నాకేమీ తోచుటలేదు. నా యొక్క ఈ సంసార దుఃఖాన్ని మీరే తొలగించి రక్షించాలి. సంసారం అనే కార్చిచ్చు బాధకు తట్టుకోలేక ఈ విధంగా పరితపించి శరణు పొందిన శిష్యుని బ్రహ్మజ్ఞాని అయిన ఆచార్యుడు కరుణతో కూడిన చల్లని చూపును ప్రసరింపచేసి అభయమిచ్చి దయగలవాడై తానుగా తత్వబోధనిలా చేయుచున్నాడు.